V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మోడలింగ్ వైపు ఎలా వచ్చారు అసలు? అంటే నేను డామినేషన్ ఉంటుంది. ఈ సోషల్ వర్క్ గురించి మాట్లాడుకుంటే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు ఏంటంటే రక్ష గ్లోబల్ ఫౌండేషన్. యాక్చువల్ నేను మా ఫ్రెండ్స్ మేము సర్వీస్ చేస్తాం. ఇలా ఇప్పుడు మేము ఒక 4 ఆర్ఫనేజ్ కానీ గ్రేట్ వాళ్ళ సపోర్ట్ వల్ల సోషల్ సర్వీస్ చాలా అద్భుతంగా జరుగుతుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. ఎవరికైనా పుట్టిన ప్రాంతం గొప్పే కదా. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు పుట్టిన ప్రాంతాన్ని ప్రపంచ స్థాయిలో గొప్పగా చెప్పాలి, చాటి చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి నాతో పాటు ఉన్నారనమాట. సో ఈయన పుట్టిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, స్టేట్ని నేషనల్ వైడ్ రిప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. లాస్ట్ టైం 2020లో ఈయన మిస్టర్ ఇండియా ఫైనలిస్ట్ అయ్యారు, రన్నరప్గా నిలిచారు. బట్ ఈసారి 2025లో ఎలాగైనా కప్పు పట్టుకొస్తాం, ఆర్సీబీ ఎలా కప్పు కొట్టింది, ఈయన కూడా కప్పుతోనే వస్తానని చెప్పి శపథం చేశారనమాట. నాతో పాటు రాకేష్ అర్నే ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నాను. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2020లో రన్నరప్ కదా. సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు సీజన్స్ జరగలేదు అలాంటి? దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత 2 years వరకు కాంపిటీషన్స్ పెట్టలేరు. తర్వాత మనం అప్పటి నుంచి ఇంకా చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. ఎలాగైనా సరే 2025లో ఖచ్చితంగా నా రాష్ట్రం కోసం ఎట్లాగైనా సరే నేను మిస్టరీ సాధించాలనే ఉద్దేశంతో బాగా ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 weekలో గోవాలో జరగబోతున్నాయి. ఖచ్చితంగా మిస్టర్ ఇండియా సాధిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు గోవాలో జరుగుతున్నాయి. అప్పుడు 2020లో ఎక్కడ జరిగినాయి? 2020లో బెంగళూరులో జరిగినాయి. బెంగళూరులో అప్పుడు రన్నరప్. యాక్చువల్లీ అప్పుడు మధ్యలో కలవలేదు ఎవరో, చాలా మంది చెప్పారో లేదో ఈ కోవిడ్ వల్ల వీటి వల్ల. కంగ్రాచులేషన్స్ అప్పటిది. సో మళ్ళీ ఫ్యూచర్ గురించి కూడా కంగ్రాచులేషన్స్. ఎలాగో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా. ఈసారి కప్పు కొడతామనే కాన్ఫిడెన్స్ 100% ఉంది. 100% ఉంది. మళ్ళీ iDreamలోనే మళ్ళీ కలుద్దాం మనము. కప్పు కొట్టిన తర్వాత డైరెక్ట్ కప్పుతో ల్యాండ్ అయ్యి ఇక్కడికే వస్తారు. డైరెక్ట్ ప్రామిస్ చేశారు అయితే. ఖచ్చితంగా. సూపర్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ముందుగానే చెప్తున్నాను. సో బేసికలీ మొన్న మిస్ వరల్డ్ ఇక్కడ జరిగింది. మిస్ వరల్డ్ జరిగింది, అందరు అటెన్షన్ కొట్టాం. బట్ కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ కూడా కొంతమంది వెళ్ళి, ఇంగ్లాండ్ ఆమె తెలుసు కదా, డీవా ఆమె, అక్కడికి వెళ్ళి దీని గురించి నెగిటివ్గా చెప్పడం, ఇలాంటివన్నీ చూసాం. సో మీరు ఆల్రెడీ 2020లో ఎప్పుడో ఆవిడకంటే సీనియర్ కాబట్టి అప్పుడే మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి ఎలా ఉంటాయి అసలు ఈ మిస్టర్ ఇండియా కావచ్చు, మిస్ ఇండియా కావచ్చు? అంటే ఇలా అయితే ఫస్ట్ మనకు ఆడిషన్స్ ఉంటాయి. ఆడిషన్స్లో ఒక 2 ఫస్ట్ ఇంట్రొడక్షన్ రౌండ్ అని, మన వాకింగ్ రౌండ్ అని, మన వే ఆఫ్ బిహేవియర్ కానీ అవన్నీ చూస్తారనమాట. దాని తర్వాత ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫ్యూ పీపుల్ని సెలెక్ట్ చేస్తారు. అందులో కూడా ఫిల్టర్ చేసిన తర్వాత టాలెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ టాలెంట్ అని తర్వాత మనకు ఫైనలిస్ట్ చేస్తారనమాట. అందులో ఆల్మోస్ట్ thousands of people పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైతే వాళ్ళకు ఆడిషన్స్ ఉంటారు కదా, జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళు ఓకే ఈ పర్సన్ పర్ఫెక్ట్ అన్నిట్లో టాప్ అని అన్నప్పుడు వాళ్ళని ఫైనల్కి సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ స్టేట్ వైజ్ చాలా మంది అప్లై చేసి ఉంటారు. అప్లై చేసి తెలంగాణలోని, ఆంధ్రాలోని ఆల్మోస్ట్ అన్ని స్టేట్లో ఆడిషన్స్ జరుగుతాయి. మీరు టాప్ లో ఉంటే ఇప్పుడు అక్కడికి టాప్ లో ఉంటే ఫైనల్కి సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. ఈచ్ స్టేట్ నుంచి 1% వెళ్తారు. ఇంకా యూనియన్ టెరిటరీస్ నుంచి కొన్ని పీపుల్స్ వస్తారు. ఆల్మోస్ట్ 33 to 37 people వస్తారు అనమాట అందరు ఫైనల్ కి. ఓకే. ఇక్కడ ఎంతమంది అప్లై చేసి ఉంటారు? ఎంతమంది పోటీ చేసి ఉంటారు? 400 to 500 members ఉంటారు ఆల్మోస్ట్. ఓకే. సో ఇక్కడ ఇక్కడ ఏమన్నా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఏమన్నా కొంచెం ఎక్కడన్నా కొంచెం అన్న భయం ఉంటుందా మీకు? టెన్షన్ కావచ్చు, ఇలాంటివి ఉంటుందా? కాన్ఫిడెన్స్ 2020లో ఉండే. తర్వాత అది రన్నర్ అప్ వచ్చిన తర్వాత అరే ఇంతేనా అనిపించింది అనమాట. ఆ కాన్ఫిడెన్స్ తోనే బాగా ప్రిపేర్ అయినా. స్టార్టింగ్ మాత్రం ఉంటుంది ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఎప్పుడైతే మనం రంగంలోకి దిగుతామో అంతా వెళ్ళిపోతుంది అనమాట, ఇంకేం ఉండదు. జస్ట్ ఇక పోయి బుల్లెట్ దించడమే, కప్పు గెలుచుకొని రావడమే ఇక. సో బేసికల్లీ అంటే నార్మల్గా లుక్స్ ఎక్కువ డిఫైన్ చేస్తాయా ఇలాంటి కాంటెస్ట్లో, లేదంటే ఫిట్నెస్ ఎక్కువ డిఫైన్ చేస్తుంది, లేదా ఒక టాలెంట్ అనేది ఎక్కువ డిఫైన్ చేస్తుంది? ఇందులో 3 to 4 కేటగిరీస్ ఉంటాయి. అన్నిటికంటే మెయిన్ ఇందులో కాన్ఫిడెన్స్ ముఖ్యం. కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనమాట, ఏ రంగంలో అయినా. ఈవెన్ బ్యూటీ ప్యాజెంట్లో కూడా మెయిన్ కాన్ఫిడెంటే. నువ్వు అందంగా ఉన్నావా, హైట్ ఉన్నావా, పర్సనల్ ఉందా, 6 pack ఉందా, దానికంటే ముఖ్యం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు అనుకో, మనకు క్వశ్చన్ టు ఆన్సర్ రౌండ్ ఉంటుంది ఒకటి. ఆల్మోస్ట్ అందులోనే మనకు 60 to 70% మార్క్స్ పడతాయి. సో కాన్ఫిడెంట్ అన్నిటికంటే ముఖ్యం కాన్ఫిడెంట్ అనమాట. దీంతోపాటు ఫిట్నెస్ పక్కా ఉండాలి. కొంచెం కొన్ని లుక్స్ చూస్తారు, కొందరు మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చూస్తారు, మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నామో చూస్తారు అనమాట.
ఇట్లా చాలా చూసి అప్పుడు మనల్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఏముంటుంది అసలు? మామూలు ఏ భాషలో మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ? మనకు ఏ భాష కాన్ఫిడెంట్గా ఉంటే ఆ భాషలో చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు జడ్జెస్ కూడా తెలుగు వారు ఒకరు ఉంటారా ఖచ్చితంగా? జడ్జెస్ తెలుగు ఉంటారు, హిందీ ఉంటే ఇంగ్లీష్ ఉంటారు, ఒక 7 to 8 జడ్జెస్ ఉంటారు. అలా మాక్సిమం 6 మన ఏదైతే నేషనల్ టైప్ ఏదైతే భాషలు ఫేమస్ దానికి తగ్గట్టు ఉంటారు అనమాట. నువ్వు మన ఏ భాష అని కాదు, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. నువ్వు తెలుగు, హిందీ, మలయాళమా, బెంగాల్ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా మాట్లాడో వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే వీళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అని. భాష ఇంపార్టెంట్ కాదు, కాన్ఫిడెన్స్ ముఖ్యం ఇందులో. ఓకే, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం, హిందీ రావాల్సిన, పూర్తిగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రావాల్సిన అవసరం లేదు. మీరు మీ మదర్ టంగ్లో మాట్లాడవచ్చు, కంప్లీట్ మదర్ టంగ్లో మాట్లాడవచ్చు. కానీ అది వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. హిందీ కానీ ఇంగ్లీష్ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్. కానీ మీ మాతృభాషలు కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ వస్తే మీకు కూడా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మల్టిపుల్ రౌండ్స్ చెప్పారు మీరు. ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ 8? ఆల్మోస్ట్ 6 to 7 రౌండ్స్ ఉంటాయి. 6 to 7 రౌండ్స్ ఉంటాయి. సో ఈ 6 to 7 రౌండ్స్లో మీకు టఫ్ ఏంటి, ఈజీ అనిపించింది ఏంటి? నాకు చాలా ఈజీ అంటే ఫిట్నెస్ రౌండ్. అంటే ఫిట్నెస్ రౌండ్లో చాలా సర్క్యూట్ కాంపిటీషన్స్ ఉంటాయి. అందులో ఒక 2 to 3 minutes టైం ఇచ్చి ఒక టాస్క్ ఇస్తాను సర్క్యూట్ టైపు, అందులో విన్ అవ్వాలి. ఆల్మోస్ట్ నేను లాస్ట్ టైం కూడా అందులో టాప్ వచ్చినందుకే నాకు జర టాప్ 3లో నిలిచాను అనమాట. ఈసారి కూడా నాకు దాని మీద హోప్ ఉంది. ఫిట్నెస్ రౌండ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంతైతే ఫిట్గా ఉన్నామో దాన్ని బట్టే జడ్జెస్ ఒక అంచనా వేస్తారనమాట. మనం మెయిన్ అయితే ఫిట్నెస్ రౌండ్ ఇందులో. నెక్స్ట్ ఇంకోటి ఫైనల్ రౌండ్ వచ్చేది క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్. ఫిట్నెస్ రౌండ్, క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్లో ఆల్మోస్ట్ మన రిజల్ట్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మీరు ఇవి చెప్పారు రెండు. ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి 2020లో చూసినప్పుడు? ఛాలెంజింగ్ అనిపించిందంటే మాకు ఒకటి స్టేట్ కాస్ట్యూమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. నాకు స్టేట్ కాస్ట్యూమ్ ఉంటుంది నాకు తెలియదు, ఆడికి వెళ్ళినాక చెప్పారు అనమాట. జస్ట్ నాకు ఏమి ఇచ్చారంటే జస్ట్ ఒక ఫ్యూ న్యూస్ పేపర్స్ ఇచ్చిండ్రు. న్యూస్ పేపర్తో నువ్వు డ్రెస్ రెడీ చేసుకొని రాని ఒక 10 minutes టైం ఇచ్చారు. ఇక నేను బాగా ఆలోచించి ఒక గూగుల్లో సెర్చ్ చేసి ఒక 2-3 types కటింగ్ చేసి న్యూస్ పేపర్తో డ్రెస్సింగ్ వేసుకుని వెళ్ళిన. అందులో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. విత్ ఇన్ 10 minutes టైం ఇచ్చారు. మిగతా వాళ్ళు కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చి వాళ్ళ స్టేట్ కాస్ట్యూమ్. నేను స్టేట్ కాస్ట్యూమ్ తీసుకెళ్ళలేను, జస్ట్ పేపర్స్తోనే జస్ట్ నేను కటింగ్ చేసుకుని షర్ట్ ప్యాంట్ లాగా చేసుకుని ఇచ్చాను. నేను టాప్ వచ్చి నాకు అందులో. జనరల్లీ కొంతమంది ఇప్పుడు అంటే మన కల్చర్ని, మన వీటిని సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ చూపించే విధంగా ఏదైనా ఒక స్కిట్ కానీ ఇలాంటివి ఉంటాయా? అలా ఉండవు, కానీ కాస్ట్యూమ్ ఉంటుంది. డాన్స్ మనకు ఒక టాలెంట్ రౌండ్ ఉంటుంది. టాలెంట్ రౌండ్ మనం మన తెలంగాణ సాంప్రదాయం చూపించుకోవచ్చు. మనకు డాన్స్ వస్తుందా, సింగింగ్ వస్తుందా, నీకు ఫిట్నెస్ వస్తుందా, ఆ రౌండ్స్ నీకు ఏదైతే పర్ఫెక్ట్ ఉన్నావో అది ప్రజెంట్ చూపించాలి జడ్జెస్ ముందు. టాలెంట్ రౌండ్ ఉంటుంది. మీరు ఏం ప్రిఫర్ చేస్తారు టాలెంట్ రౌండ్లో? అంటే ఏం చూపిస్తారు? నేను టాలెంట్ రౌండ్లో విత్ డాన్స్తో పాటు ఫ్యూ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుషప్స్ చేస్తాను అనమాట. మనకు 3 minutes టైం ఇస్తారు. ఆ 3 minutes మొత్తం యూటిలైజ్ చేసుకుంటా. డాన్స్ చేస్తూ మధ్యలో వర్కౌట్స్, పుషప్స్, ఇలాంటి పుషప్స్, వర్కౌట్స్ కానీ లైక్ కర్రసాము కానీ 3 minutes మొత్తం పర్ఫెక్ట్ చేయాలన్నమాట. దీనికి కూడా మెయిన్ మార్క్స్ ఉంటాయి. టాలెంట్ రౌండ్ ఒకటి, మన క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్, ఫిట్నెస్ కాంపిటీషన్, ఈ మూడిట్లోనే మాక్సిమం 60 to 70% మార్క్స్ మనకు పడిపోతాయి అంతే. సో ఇలాంటిది ఏమైనా ఉంటుందా? అంటే లాస్ట్ టైం వీళ్ళు ఈ రన్నర్ అప్ ఉన్నారా అని వాళ్ళని కొంచెం వేరేగా చూడడం, లాస్ట్ టైం విన్నరా అని చెప్పి ఇలాంటి ఏమైనా ప్రివిలేజ్లు ఉంటాయా? అలా ఏముండదు, అందరు ఈక్వలే. తెలుసుకుంటారా పోనీ ప్రొఫైల్ ఏంటి, లాస్ట్ టైం గెలిచారా, లాస్ట్ టైం వచ్చారా, ఇలాంటివి తెలుసుకుంటారా? మాక్సిమం తెలుసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పక్కా చేస్తారు. కానీ అందరు మాత్రం ఈక్వల్ ట్రీట్ చేస్తారు. వీడు గెలిచిండా గెలివాడా అని చూడరు, అందరు ఈక్వల్గా ట్రీట్ చేస్తారు అనమాట. ఈసారి లాస్ట్ టైం ఏమన్నా కొంచెం అంటే తెలియని విషయాలు ఉంటాయి కొన్ని, ఫస్ట్ టైం కాబట్టి. ఇప్పుడు అవి ఇప్పుడు అడ్వాంటేజ్ అవుతాయి మీకు తెలిసి. అలాంటి విషయాన్ని ఏమన్నా పంచుకోండి. లాస్ట్ టైం ఏంటంటే నేను స్టేట్ కాస్ట్యూమ్ తీసుకెళ్ళాను. అది చెప్పారు. అది ఇప్పుడు ఏంటంటే కాస్ట్యూమ్ తీసుకెళ్ళాలి. ఏంటి అంటే మన ఎగ్జాంపుల్ మన స్టేట్ కాస్ట్యూమ్ అంటే మన సైడ్ చాలా మంది పంచ విత్ షేర్వాణి లాంటివి ప్రిఫర్ చేస్తారు. సో అలాంటిదే కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకెళ్దామని ప్లాన్ చేసిన అనమాట. అందులో కూడా ఈసారి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా డిజైన్ చేసి పెట్టేసిండు. అదైతే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి చాలా బెటర్గా ఉందన్నమాట. ఈసారి మాత్రం అన్నీ తెలుసుకున్నాం. అప్పుడు ఏదైతే నెగిటివ్ ఉన్నాయో ఇప్పుడు ఈసారి పాజిటివ్గా చేసుకొని అవన్నీ అచీవ్ అయ్యి టైటిల్ తీసుకొని వస్తా అని కాన్ఫిడెంట్తో ఉన్న ఫుల్. సో ఇక్కడ మిస్ వరల్డ్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ డివా చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే కొంచెం వాల్యుబుల్గా చూడట్లేదు మమ్మల్ని అక్కడ. మిస్ వరల్డ్ గెలవడం, మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా ఇలాంటివి గెలవడం అనేది సాధారణ విషయం కాదు. ఇన్ని మీరే చెప్తున్నారు కదా, ఇన్ని రౌండ్స్లో. ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి కూడా 6-7 రౌండ్స్ ఉండవు, 4 rounds ఉంటాయి మహా అయితే. బట్ 6-7 roundsలో మిమ్మల్ని టెస్ట్ చేసి ఒకరిని విన్నర్ కింద అనౌన్స్ చేయడం, ఒకరిని రన్నర్ కింద మిగలడం, ఇలాంటి చాలా టఫెస్ట్ జాబ్ అది. సో అక్కడ అంత వచ్చిన వ్యక్తికి వాల్యూ ఎవరో కొంచెం ఆట బొమ్మల్లా చూస్తున్నారు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీరు దాని గురించి ఏం చెప్తారు? అసలు మిమ్మల్ని వాల్యుబుల్గా చూడరా అక్కడ?
ఖచ్చితంగా వాల్యుబుల్గా చూస్తారంటే ఆమె డిస్కంఫర్ట్గా ఫీల్ అయిందేమో కానీ ఒక ఆర్గనైజేషన్ ఒక రూల్స్ ఉంటాయి. అంటే ఈ పర్సన్స్ ఇలా అంటే చాలా మంది డిగ్నిఫైడ్ పీపుల్ వస్తారు కదా, వాళ్ళ ముందు మంచిగా కనిపించాలి, ఇప్పుడు చిన్న చిన్న దుస్తులు వేసుకొని కనిపించాలి, మంచిగా డిగ్నిటీ కనిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టిండ్రు అనమాట. ఆ రూల్స్ కింద అంటే ఆమె తట్టుకోలేకపోయింది, అట్లనే వెళ్ళిపోయింది. కానీ మ్యాక్సిమం ఏ పీజెంట్కి వెళ్ళినా కూడా చాలా మంచిగా చూసుకుంటారు, మంచిగా ఫుడ్ పెడతారు, అన్ని మనకి చిన్న ఇష్యూ ఇన్ కేసు నీకు కోల్డ్ వచ్చిందన్నా కూడా రెస్ట్ తీసుకుంటారు, నీకు కావాల్సింది మొత్తం ఈవెన్ ఆన్ ది స్పాట్ డాక్టర్ని పిలిచి కూడా అంత మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అన్నమాట. కానీ చాలా బాగా చూసుకుంటారు పేజెంట్లలో మాత్రం. అంటే ఇప్పుడు ఒకవేళ మహిళల్ని కొంచెం ఏమైనా మహిళలకి అయితే కొంచెం ఏమన్నా కాస్టింగ్ కౌచ్ ఇలాంటివి అంటారు కదా మామూలుగా, ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? కొంచెం ఏమన్నా ఇబ్బంది పడతారా వాళ్ళు అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే? లేడీస్ బేసిక్ కొంచెం ఉంటుంది, ఏ ఫీల్డ్ అయినా కొంచెం ఉంటాయి, కానీ బ్యూటీ పేజెంట్లు అంతగానో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అని ఉంటాయి అన్న కాబట్టి మ్యాక్సిమం ఇందులో ఉండకపోవచ్చు. మ్యాక్సిమం నేను ఇప్పటివరకు చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను, చాలా మంది పేజెంట్లు కూడా నేను చూడడానికి వెళ్ళాను, కానీ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు బ్యూటీ పేజెంట్లు, కానీ వాళ్ళైతే నాకు ఎప్పుడు ఇలాంటి ఇష్యూ అయితే చెప్పలేరు. నాకు అబ్బాయిల్లో మీరు అబ్బాయిల పరంగా మాట్లాడుతున్నారు, మీకు ఏమన్నా అలాంటి ఇబ్బందులు ఉంటాయా మామూలుగా ఎవరన్నా? నాకైతే ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేదు, అందరు మంచిగానే చూసుకుంటారు, అందరు బాగానే ఉంటారు, మనం మంచిగా ఉంటే ఎదురు వాళ్ళు బాగానే ఉంటారు. కొంచెం నార్త్ డామినేషన్ ఉంటుంది అని ఎక్కువ వింటూ ఉంటాం, దాని గురించి ఏం చెప్తారు మీరు సౌత్తో కంపేర్ చేస్తే? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఈ బేసిక్గా మన సౌత్ సైడ్ ఎక్కువ ఇలాంటి ప్రిఫర్ చేయరు, మన సైడ్ ఎక్కువ మూవీస్ ప్రిఫర్ చేస్తారు, వాళ్ళ సైడ్ ఎక్కువ ఫిట్నెస్ కానీ ఈ ఫ్యాషన్ ఈ బ్యూటీ పేజెస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట. అది అయితే మీరు అన్నది ఖచ్చితంగా నార్త్ డామినేషన్ అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు ఏంటంటే మన సౌత్ వాళ్ళు కూడా అందులో లీడ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఇలాంటి పేజెంట్లలో మన తెలుగు వాళ్ళు వెళ్ళారనమాట. అంటే అసలు ఎలా ప్రిపేర్ ఎలా వెళ్ళాలి, ఇన్ని రౌండ్స్ ఉంటాయి, ఎంత ఫిట్నెస్ చేయాలా, ఇవన్నీ జస్ట్ మన వాళ్ళు దీని గురించి ఎక్కువ ఆలోచించారు. వాళ్ళు ఏమన్నా అంటే ఎక్కువ ఇండస్ట్రీకి వెళ్దామా ఇలాంటి చూసి సినిమా ఇండస్ట్రీ కానీ ఈ బ్యూటీ పాజెంట్స్ మీద ఫ్యాషన్ షోల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. నార్త్ వాళ్ళు అయితే బాగా చూపిస్తారు ఇంట్రెస్ట్. ఇది లాస్ట్ టైం మీరు నాకు తెలిసి అందరినీ డామినేట్ చేసి ఎవరో ఒకరే విన్నర్ ఒక రెండు ఉంటారు, ఎవరు విన్ అయ్యారు 2020లో? లాస్ట్ టైము ఏ స్టేట్? లాస్ట్ టైం గుజరాత్ స్టేట్. గుజరాత్ సుధీష్ అని మా ఫ్రెండ్, ఇప్పుడు చిన్న చిన్న షోస్ చేస్తున్నాం మా ఫ్రెండే, అతను కూడా నా ఫ్రెండే. యాక్చువల్ నేను ఫైనల్ వరకు వెళ్ళినా నేను ఖచ్చితంగా కొడతా అనిపించింది, కానీ ఎక్కడనో ఒక 1% మిస్ అయింది. ఆ 1% ఇప్పుడు పాజిటివ్గా చేసుకున్నా. ఇప్పుడు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏమన్నా కొంచెం సౌత్ వాళ్ళు అంటే కొంచెం ఈజీగా తీసుకుంటారా? సౌత్ వాళ్ళే కదా ఈజీగా నెగ్గేచ్చు అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం పట్టించుకోరనమాట, వీళ్ళతో నాకేంది అనుకుంటారు, కానీ ఎప్పుడైతే మనము టాప్ 5లోకి వచ్చినామో అప్పుడు చాలా ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అబ్బా సూపర్ రెస్పెక్ట్ ఇస్తారన్నమాట. స్టార్టింగ్ ఎవరైనా అంతే, సౌత్ వాళ్ళకి వీళ్ళకి ఏం తెలుసు ఫ్యాషన్ గురించి, వీళ్ళు ఎప్పుడంటే మూవీ ఇండస్ట్రీ అంటారు, వీళ్ళకి ఫ్యాషన్ గురించి ఏం తెలుసు, ఎప్పుడు పొట్టలు వేసుకొని ఉంటారు, మనలాగా ఫిట్గా ఉంటారు అంటారు, కానీ ఇప్పుడే మన సౌత్ వాళ్ళు కూడా వాళ్ళు బీట్ చేసే స్టేట్కి వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ గోవా 2025 మిస్టర్ ఇండియా ఎన్ని రోజులు జరగబోతుంది? ఇది ఒక 6 days ఉంటుంది అనమాట గోవాలో. ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది, 6 days అక్కడనే ఉంటుంది. 6th డే ఇంకా ఫినాలే 4th డే ఫినాలే ఉంటుంది. తర్వాత 1-2 days ఏంటంటే మనకి ఫోటో షూట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా వర్క్స్ ఏమైనా ఉంటే లోకల్ ఇంటర్వ్యూస్ అవన్నీ. 6th డే రివీల్ చేస్తారా విన్నర్ ఎవరు అనేది? 4th డే నైట్ లోపు తెలిసిపోతుంది మనకి. తర్వాత ఇంకా ఫోటో షూట్స్ కానీ ప్రమోషన్స్ ఏమైనా ఉంటే అవి జరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు లాస్ట్ టైం మీరు 2020లో అయినప్పుడు మీకు తెలుస్తుంది ఎలాంటి డోర్లు ఓపెన్ అవుతాయి. ఒక మోడలింగ్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక మంచి అవార్డు, ప్రెస్టీజియస్ అవార్డు వచ్చినప్పుడు ఎలాంటి డోర్స్ ఓపెన్ అవుతాయి, కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఎలాంటివి ఓపెన్ అవుతాయి అనేది మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో లాస్ట్ టైం ఏం ఓపెన్ అయినాయి? లాస్ట్ టైం నేను కొన్ని కైండ్ ఆఫ్ ఫేస్ క్రీమ్ సంబంధించి కొన్ని యాడ్స్ చేశాను అక్కడ గోవా బెంగళూరుకి సంబంధించి. దాంతోపాటు చాలా అంటే మనకు డిజైనర్ షూట్స్ ఉంటాయి కదా, డిజైనర్ క్లాత్స్, వాటికి సంబంధించి చాలా అంటే చాలా షూట్స్ చేసిన. తర్వాత కొన్ని రోజులు మొత్తం బంద్ చేసిన, కరోనా వచ్చింది 2 years తర్వాత. అదే 2 years నుంచి మొత్తం దీనికి ప్రిపరేషన్, ఇక ఆ షోస్ అన్ని పక్కన పెట్టేసి ఇక దీని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేసిన అనమాట. కానీ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి. రిఫరెన్స్ కోసం చెప్తారు ఒక 2 బ్రాండ్స్ ఏమన్నా, 2 పేర్లు? ఇప్పుడు మనకు కీదర్ షేర్వానీస్ ఉంటాయి అనమాట, కీదర్ షేర్వానీస్ కానీ ఇంకా మోబీస్ అని ఒకటి బ్రాండ్ కానీ అలాంటి చాలా బ్రాండ్స్ చేసిన. నేను ఎక్కువ కాస్ట్యూమ్కి సంబంధించిన ఎక్కువ చేస్తాను అనమాట. ఓకే, అంటే మీ బలం కూడా మీ అవుట్లుక్ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ వాటిలో డిజైనర్ వేస్ మీరు ఒక అవుట్లుక్ మెయింటైన్ చేస్తారు, యూనిక్నెస్ మెయింటైన్ చేస్తారు, అదేనా మీ బలం ఎక్కువగా? ఎక్కువైతే యూనిక్గా ఉంటుంది, అదే మెయిన్, అదే అనుకుంటా చాలా బెస్ట్. నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేది కూడా అదే అనమాట. సో మోడలింగ్ వైపు ఎలా వచ్చారు అసలు? అంటే నేను 2015లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన కొన్ని డేస్ తర్వాత మా ఫ్రెండ్స్ ఏంటంటే ఆల్రెడీ కొందరు ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నారు, చేసి నేను కాంపిటేటివ్కి సివిల్స్కి ప్రిపేర్ అయిన 2 years. మా ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం డామినేట్గా ఎట్లా అంటే వీడు ఏం చేస్తాడో, తింటుండు ఉంటుండో, జస్ట్ లైబ్రరీకి పోతుండు వస్తుండు, మనం చూడు మంచి డబ్బు సంపాదిస్తున్నాం అనేసి ఆల్మోస్ట్ నాతో ఫ్రెండ్స్ అందరూ నా దోస్త్ కట్టిఫ్ అయిపోయారు అనమాట. ఎవరు మాట్లాడి నాకు కాల్స్ కూడా రాకుంటుండే అప్పట్లో నాకు.
తర్వాత నేను 17th ఏమైందంటే ఇక నేను ప్రిపరేషన్ స్టాప్ చేసిన. ఇట్లా అయితే కాదు, ఇట్లా మన ఫ్రెండ్స్ కూడా నన్ను పట్టించుకుంటారు, ఏదో సాధించి చూపించాలనే ఉద్దేశంతోనే నేను 2018లో ఇక జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసి ఎలాగైనా సరే నేను ఏదో ఒకటి సాధించాలనేసి జిమ్కి వెళ్తూ ఉన్నా రెగ్యులర్గా. అప్పుడు నాకు అనిపించింది ఒక పర్సన్ టీవీలో యాడ్ చేస్తుంటే ఒక పర్సన్ వచ్చి యాడ్ చేస్తుంటారు అనమాట. ఏంద్రా అబ్బాయి దాన్ని మామూలుగా మా అన్నని అడిగితే ఇట్లా వాళ్ళు ఇట్లా మోడల్స్ అంటారా అంటే ఇది ఎట్లుంటుందని అంటే బాగుంటుంది నువ్వు ట్రై చేయి అన్నాడు. తర్వాత ఓకే నేను దాని గురించి జాగా ఒక 1 year జిమ్కి పోకుండా జిమ్కి వెళ్తూ రీసెర్చ్ చేసిన. 2019లో పార్టిసిపేట్ చేసిన, అప్పుడు స్టేట్ లెవెల్లో రన్నర్అప్ వచ్చిన. తర్వాత 2020లో మిస్టర్ తెలంగాణ వచ్చి తర్వాత సెలెక్ట్ అయ్యి ఫినాలి ఫస్ట్ రన్నర్అప్ వచ్చిన అనమాట. ఇప్పుడు హెయిర్ కూడా లాంగ్ హెయిర్ ప్రిఫర్ చేస్తారా ఇంకా రెగ్యులర్గా? రెగ్యులర్ రాంగ్ హెయిర్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే దీని ద్వారా ఒక యూనిక్ లుక్ వస్తుంది మనకు. యా. సో ఇప్పుడు డైట్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే మీరు రెగ్యులర్గా డైలీ జిమ్ చేయాలి, జిమ్ చేస్తూ ఉంటారు, డైట్ మెయింటైన్ చేయాలి. ఏంటి ఎలాంటివి ఉంటాయి ప్రికాషన్స్, ఎలా తీసుకుంటారు మీ డైట్? ఎలా ఉంటుంది? అంటే ఎక్కువ ప్రోటీన్ కంటే ఎక్కువ తీసుకుంటాం మేము. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ చాలా మటుకు తగ్గిస్తాం. నో కూల్ డ్రింక్స్, నో టీ, నో షుగర్ ఐటమ్స్. ఓకే. నేను మామూలుగా నా డైట్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ వాటర్ తాగేస్తా సబ్జా సీడ్స్తోని, నెక్స్ట్ జిమ్కి వెళ్తా. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత జస్ట్ నేను ఓట్స్ తీసుకుంటాను, ఫ్యూ ఓట్స్, ఒక చపాతీ తింటాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఓన్లీ స్వీట్ పొటాటో ఉంటుంది. ఇంకా నైట్ పూట కొంచెం మిల్క్ తీసుకొని జస్ట్ మళ్ళీ అందులోనే కొంచెం ఓట్స్ తీసుకుంటా. ఇది బ్రేక్ఫాస్ట్. ఇక ఇందులో రైస్ కొనాలంటే ఏమి ఉండవు, కాప్స్ కూడా లిటిల్ బిట్ కాప్స్ ఉంటాయి. ఇంకా స్వీట్ కొనాలంటే ఏమి ఉండవు అనమాట. ఫుల్ డైట్గా ఉండాలి. ఇక కొన్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది, మన ఆకలిని కూడా చంపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బేసికల్ ఎవరైనా జిమ్లో జాయిన్ అయితే కొంచెం దాన్ని ఏమంటారు ఆత్రం ఎక్కువైపోయి కొంచెం ఎక్కువ చేసేసి ఇది పెంచేయడం. ఇది మీరు ఎప్పటి నుంచో జిమ్ చేస్తున్నారు, 2000 చెప్పారు కదా, 17 నుంచో 18 నుంచో చేస్తున్నాను అన్నారు. 18 నుంచి చేస్తున్న వ్యక్తి సేమ్ ఒక సింపుల్గా ఉన్నారు. మీరు ఒకవేళ నార్మల్ లూజ్ షర్ట్ వేసారంటే జిమ్కి వెళ్తారంటే కూడా జిమ్కి వెళ్ళరేమో అనుకుంటారు. బేసికల్ చాలా అదే లుక్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక థిన్గానే ఉన్నారు, నార్మల్గా పెద్ద లావు లేరు. ఏంటి దాని సీక్రెట్ చెప్పండి. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆలోచన తప్ప హెవీగా పెంచేయాలనుకుంటారు కదా, బల్కీ బాడీ కావాలి, ఇంతంత మజిల్స్ కావాలి అని ఏదో ఊహించుకుంటూ ఉంటారు. ఏది కరెక్ట్ థింగ్ అసలు జిమ్ అనేది? ఎందుకు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అది కరెక్ట్, నాకు ఇది కరెక్ట్ అనమాట. వాళ్ళు అనుకున్నా అంటే వాళ్ళు ఫ్యాషన్ పరంగా ఇలా ఉంటే బాగుంది, ఇలా ఉంటే చాలా మంది చూస్తున్నారు అనుకుంటారు, కానీ నాకు ఇదే కరెక్ట్. సో వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్లో అది కరెక్ట్, నా వే ఆఫ్ బిహేవియర్లో నాది కరెక్ట్. సో రెండు కరెక్టే అల్టిమేట్గా. అంటే ఇప్పుడు షర్ట్ తీయాల్సిన సందర్భాలు ఉంటాయి కదా ఖచ్చితంగా ఇందులో? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీరు 6 ప్యాక్ ఖచ్చితంగా ప్యాక్స్ కోసం మెయింటైన్ చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. స్విమ్ సూట్ అని ఒకటి ఉంటుంది అనమాట. స్విమ్ రౌండ్లో ఖచ్చితంగా మనము విత్ ఓన్లీ షార్ట్స్తోని వాక్ చేయాల్సి ఉంటుంది స్టేజ్ మీద. అంటే నేను జస్ట్ ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, జిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరు వే ఆఫ్ విధంగా చెప్పాలంటే ఒక ఫిట్నెస్ కోసం, హెల్త్ కోసం. మనం ఫిట్ గా ఉండాలి, హెల్త్ బాగుండాలి, అంతే. హెవీ లుక్ కోసం దీనికోసం కాదు. కొందరు ఏంటంటే బాడీ బిల్డింగ్ చేస్తారు, అది వాళ్ళ కరెక్ట్. కొందరు అంటే మంచి 6 ప్యాక్ పెంచి మంచి కండలు పెంచి స్లిమ్ గా ఉందాము, కొందరు మూవీలో ట్రై చేద్దాం అనుకుంటారు, కొందరు ఫ్యాషన్ రంగంలోకి రావాలనుకుంటారు, వాళ్ళ కోసం ఇది కరెక్ట్. బాడీ బిల్డర్స్ కదా కరెక్ట్, మూవీ ఇండస్ట్రీ ఫ్యాషన్ ఫీల్డ్కి వచ్చే మాటలకు స్లిమ్ గా ఫిట్ గా 6 ప్యాక్స్ ఉండడం ఇది కరెక్ట్. ఇప్పుడు ఆల్కహాల్ ఇలాంటివి ఏమన్నా మీ దరిదాపుల్లోకి వస్తాయి? ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివన్నీ? అసలు ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లే లేవు నాకు. ఆ ఫ్రెండ్స్ ఉంటే కూడా పక్కకి వెళ్ళిపోతా. కానీ ఒకవేళ అంటే ఇప్పుడు ఒకవేళ మీరు మిస్టర్ ఇండియా అవ్వాలనుకుని, ఇలా మోడల్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఇలాంటి కంటెస్టెంట్ అవ్వాలి ఇలాంటి వాటిలో అనుకున్న వాళ్ళకి ఆల్కహాల్, స్మోకింగ్ అనేది దూరంగా ఉండడం చాలా అవసరమా? ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటే సమ్ కైండ్ ఆఫ్ డిహైడ్రేషన్ ఇష్యూస్ అలాంటివి వస్తాయి. మీరు స్మోకింగ్ చేస్తూ కూడా సమ్ కైండ్ ఆఫ్ లివర్కి సంబంధించి సంథింగ్ ఇది వస్తాయి కదా ఇష్యూస్. సో అది తీసుకోకపోవడం బెటరు. వాటికంటే మంచిగా జ్యూసెస్ కానీ, మంచి వాటరు, మంచి హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం చాలా బెటర్. దీంతోపాటు హెల్త్ వస్తుంది, గ్లో వస్తుంది, ఇంకా చాలా బెనిఫిట్స్. ఇక ఇప్పుడు మీరు సాక్రిఫైస్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అంటే కొన్ని మీకు స్వతహాగా మీ కాలేజ్ డేస్ వరకు ఇష్టమైనవి ఉంటాయి. కొంతమందికి నాకు కూల్ డ్రింక్స్ ఎక్కువ ఇష్టం అనుకోండి, ఇలాంటివి ఖచ్చితంగా మానేయాలి. సో అలా మీరు సాక్రిఫైస్ చేసిన ఐటమ్స్ ఏంటి? నాకేంటంటే హైదరాబాద్ సంతోష్ వెజ్ బిర్యానీ చాలా ఇష్టం. ఇక ఆల్మోస్ట్ అది బంద్ చేసిన. నెక్స్ట్ ఇంకా పుల్లరెడ్డి స్వీట్స్ బాగుంటాయి, నేతి మిఠాయిలు వేసి. స్వీట్స్ కూడా తినకూడదు? స్వీట్స్ కూడా తిన్నాను నేను. కొందరు తింటారు, ఇక వాళ్ళ ఇష్టము. ఇంకా మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి లడ్డు బాగుంటుంది చాలా నెత్తితోని, అది కూడా చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఒక 67 years అయింది వాటి అన్ని కట్ చేశాను నేనైతే. ఇంకా సమ్ టైమ్స్ ఎప్పుడన్నా రేర్గా తింటా, లిటిల్ బిట్ ఎవరైనా ప్రసాదం ఇస్తే లిటిల్ బిట్గా తింటా, ఇంకా టేస్ట్ కోసం. ఇక మనం అంటారుగా జిహ్వానందం అని, దానికోసం తినాల్సి వస్తుంది కొన్ని. ఓకే. సో ఇప్పుడు మీ ఫిట్నెస్ ఇవన్నీ పక్కన పెడితే, మీ మోడలింగ్ కెరియర్ ఇది పక్కన పెడితే, మీ సోషల్ వర్క్ గురించి మాట్లాడుకుంటే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఏంటంటే
రక్ష గ్లోబల్ ఫౌండేషన్ యాక్చువల్ నేను మా ఫ్రెండ్స్ కార్తిక్, మమత, నీలిమ, ప్రవళిక, శివ, ఇట్లా కిషోర్ అని ఒక 6 నరేష్ అన్న, ఒక 7-8 పీపుల్స్ కలిపి మేము సిటీ కాలేజ్ చదివేటప్పుడే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసామన్నమాట. వాటితో ఏంటంటే మేము సర్వీస్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు మేము ఒక 4 ఆర్ఫనేజ్ హోమ్స్ అడాప్ట్ చేసుకున్నాం. అందులో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎవ్రీ మంత్ గ్రాసరీస్ కానీ, స్టేషనరీ ఐటమ్స్ కానీ, ఎవ్రీ మంత్ మోటివేషనల్ స్పీచెస్ కానీ, వాళ్ళ గేమ్స్ కండక్ట్ చేయడం అలాంటివి చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి మా ఫ్రెండ్స్లో కానీ, బయట ఎవరైనా యానివర్సరీస్ కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే కూడా స్టూడెంట్స్తో కలిపి చేస్తాము. వాటితో పాటు ఈ మధ్యన కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుని ఏంటంటే బ్లైండ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే టోర్నమెంట్స్, వాళ్ళు చాలామంది స్టేట్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్ ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు. ఈ రీసెంట్గానే ఒక క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసినాము. ఒక 10 డేస్లో క్రికెట్ టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరు స్టేట్ లెవెల్ ప్లేయర్స్తోని ఇప్పుడు ఒకటి క్రికెట్ మ్యాచ్ ప్రారంభించినాం అనమాట. సోషల్ సర్వీస్ అంటే నేను ఒక 2016 నుంచి వెళ్ళి ఎప్పుడైతే సిటీ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి వెళ్ళి సోషల్ సర్వీస్ స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి వెళ్ళి చిన్న అడుగులు వేసి ఇప్పుడు చాలామంది ఆల్మోస్ట్ ఒక యాక్టివ్గా ఒక 70 to 80 వాలంటీర్స్ ఉంటారు మా దగ్గర. ఇన్యాక్టివ్గా అయితే 600 వాలంటీర్స్ ఉంటాయి. మన పెద్ద ప్రోగ్రాము స్టేట్ నేషనల్ లెవెల్ అయినప్పుడు వాళ్ళందరూ పిలుస్తాం అనమాట. కానీ నాకు వాలంటీర్స్ అప్పుడు మాత్రం చాలా ఉంది. కార్తిక్ అన్న కానీ, మమత, నీలిమ, ప్రవళిక, వీళ్ళంటే చాలా బ్యాక్ బోన్ అనమాట. ఇన్ కేస్ నేను వెళ్ళకున్నా కూడా వాళ్ళు ఫీల్డ్లోకి దిగి మొత్తం చూసుకుంటారు అనమాట. కానీ గ్రేట్, వాళ్ళ సపోర్ట్ వల్ల సోషల్ సర్వీస్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి సోషల్ సర్వీస్, ఇలాంటి సోషల్ వర్క్స్ ఉన్నప్పుడు మీకు అది ఇలాంటి కంటెస్ట్స్లో ఉపయోగపడద్దా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కన్సిడర్ చేస్తారు దీన్ని బాగా చేస్తారు. లాస్ట్ టైము నాకు క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఇదే మన ప్రొఫైల్ ఉంటుంది కదా, మనం ఏదో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తామో ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నుంచి వాళ్ళు క్వశ్చన్ తీసుకుంటారు. నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్లో నేను సోషల్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వాళ్ళు దాని గురించి ఒక క్వశ్చన్ వేసారు, వాట్ మోటివేట్స్ యూ టు డూ సోషల్ సర్వీస్ అని క్వశ్చన్ వేసారు. అంటే నా సోషల్ సర్వీస్ మొత్తం చెప్పగానే ఆల్మోస్ట్ నాకు అక్కడనే ఫిక్స్ అయిపోయింది, ఖచ్చితంగా టైటిల్ నాదే రానండి. ఆ కేరింగ్ తెలుగు అని చప్పట్లు కానీ చాలా వచ్చినాయి అనమాట. అంటే సోషల్ సర్వీస్ చాలా అడెడ్ అడ్వాంటేజ్ అనమాట. మన ప్రొఫైలే అక్కడ బిల్డ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఏ సెలబ్రిటీ అయినా సరే ఒక స్టేటస్ వచ్చిన తర్వాత ఇట్లా నేను సమాజానికి ఏదో చేయాలి అనుకుంటారు కదా, నేను ఎప్పటి నుంచో ప్రారంభించిన కాబట్టి నాకు ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఇందులో. ఓకే, ఇప్పుడు ఈ సోషల్ వాట్ మోటివేట్స్ యూ టు డూ సోషల్ సర్వీస్ అని ఎలా అడిగారో, ఇప్పుడు గెలవడానికి కూడా ఒక బలమైన సంకల్పం కావాలి. మీ దృఢమైన సంకల్పం ఏంటంటే ఎందుకు గెలవాలనుకుంటున్నారు అసలు? అంటే మా మదర్కి ఏముండే అంటే ఒకసారి మేము బయటికి వెళ్తున్నాము, ఒక కార్లో ఒక పర్సన్, ఒక బిల్డర్ అంటే కుస్తీ చేస్తారు కదా, ఆయన ఆంధ్రకేసరి టైటిల్ గెలిచిండంట. కారు మీద గద వెతుకుని వెళ్తుండు, అతని చుట్టూ ఒక 50 మంది వెళ్తున్నారు అనమాట. అప్పుడు మా అమ్మ చూసి నువ్వు కూడా అట్లా కావాలరా అన్నది. ఏందమ్మా అంటే ఆయన ఏదో గెలిచినంటారా, నువ్వు కూడా అట్లా ఎప్పుడు గెలుస్తావు, నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి అన్నది అనమాట. అప్పుడు నేను అవునా సరే అని చెప్పి ఈ విషయం మనతో డిస్కస్ చేసిన. నేను కూడా అలా అవ్వాలన్నా ఏం చేయాలంటే నువ్వు కూడా ఆయనకి ఏదో సాధించాలరా అన్నాడు అనమాట. అప్పుడే ఆ క్షణం నాకు మోటివేట్ అయిన తర్వాత ఆ సివిల్స్ ప్రిపరేషన్ కొంచెం పక్కన పెట్టేసి ఈ ఫ్యాషన్ రంగంలోకి వచ్చి ఇట్లా జిమ్కి వెళ్ళి ఇలా వచ్చి మిస్టర్ రన్నర్ అయి ఇప్పుడు మిస్టర్ ఇండియా ఫైనల్స్కి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాను. అదే అమ్మ మాట కంటే పెద్ద మోటివేషన్ ఉంటుంది. ఖచ్చితంగా. సూపర్ అంటే బాగుంది, సంకల్పం చాలా బాగుంది, దృఢ సంకల్పం ఉంది. ఇప్పుడు టైటిల్ గెలవాలనేది మా అమ్మ నాన్నకు డెడికేట్ చేద్దామనేసి మెయిన్. ఓకే, వాళ్ళకి డెడికేట్ చేయాలి, ఖచ్చితంగా అవార్డు తీసుకొని వెళ్ళాను. సూపర్. పేరెంట్స్ బ్లెస్సింగ్ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ గెలుస్తాం కదా, సో నాకు ఇదే చాలా మోటివేషన్ అనమాట. సో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్టేట్ యొక్క గొప్పతనం ఏంటి, యూనిక్నెస్ ఏంటని ఏదో అడుగుతారు. అడిగితే ఏం చెప్తారు మన తెలంగాణ స్టేట్ గురించి? తెలంగాణ స్టేట్ గురించి చెప్పడం అంటే అది మాటల్లో వర్ణించలేము. ఇక తెలంగాణ అంటే ఆటనా, పాటనా, జానపదమా, మన ఫుడ్ ఐటమ్సా, అసలు చెప్పలేము. ఇక తెలంగాణ అంటే ఆల్మోస్ట్ ఒకప్పుడు తెలంగాణ అంటే ఎవరు తెలియకుంటుండే. ఎప్పుడైతే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆల్మోస్ట్ ఇండియా వైజ్గా ఈవెన్ వరల్డ్లో కూడా తెలంగాణ రాష్ట్రం అంటే ఒక రేంజ్ ఉందన్నమాట. తెలంగాణ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనమాట. న్యూలీ స్టేట్ ఫార్మ్లో దాంతోపాటు చాలా రకాల కళాకారులు ఉంటారు. దాంతోపాటు ఇక్కడ చేనేత చీరలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఇక్కడ మన దగ్గర యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి చాలా కొన్ని దేశాల నుంచి జనాలు వస్తారనమాట. దీనికి మించి సాంప్రదాయం ఏముంది మన తెలంగాణ గొప్పతనం గురించి? అన్నిట్లో నెంబర్ 1 మన తెలంగాణ. ఆటల్లో, పాటల్లో, ప్రతి ఏ దానిలోనే, గేమ్స్లో అయినా ప్రతి ఒక్క దాంట్లో మన తెలంగాణ అంటే తెలంగాణ. దాని గురించి వర్ణించడానికి మాటలు లేవు. చాలా గొప్పగా చెప్పారు. అంటే బట్ కొన్ని సందర్భాల్లో కొంచెం లో ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మన సొంత గడ్డ మీద ఉన్నప్పుడు మన బలం వేరు, మన ఆలోచన విధానం వేరు. ఎక్కడికో వేరే స్టేట్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు గోవా వెళ్తారు, అక్కడ రకరకాల మనుషుల్ని చూసి వాళ్ళ కల్చర్ చూసి కొన్ని మనం డైవర్జన్స్లోకి వెళ్తాం, కొంచెం లో ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు?
ప్రూఫ్ లేదు ఏం లేదు, జస్ట్ మా మదర్ ఫాదర్ ఫొటోస్ ఉంటాయి ఎప్పుడు నా దగ్గర. ఇప్పుడు ఇక మన బజరంగబలి హనుమాన్ ఒక చిన్న గద ఉంటుంది నా దగ్గర, ఇంకా వాటిని చూసుకుంటా కాసేపు జస్ట్ మెడిటేషన్ చేసుకుంటా. ఓకే, ఇది పట్టుకెళ్తారు బజరంగ గద ఇప్పుడు నా దగ్గర నా బ్యాగ్లో ఉంది. ఇప్పుడైనా నాకు మా పేరెంట్స్ ఎంత బలమో నాకు హనుమంతుడు కూడా అంతే బలం. ఎప్పుడు ఏ లోగా ఫీల్ అయినా మా మదర్స్ ఫోటో చూస్తా, నెక్స్ట్ మన బజరంగబలి హనుమాన్ గద తీసుకొని జస్ట్ కూర్చొని హనుమాన్ చాలీసా చేసుకోవడం, జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ రెగ్యులర్గా డైలీ ఒక 2 hours మెడిటేషన్ చేస్తా. అలాగే లో ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ ఫోటో చూసుకొని గద చూసుకొని జస్ట్ ఒక 2 hours మెడిటేషన్ కూర్చుంటే ఫుల్ కాన్ఫిడెంట్గా అయిపోతాను అనమాట. ఇప్పుడు మాట్లాడడంలో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. కొన్ని టాస్క్స్ ఏంటంటే అసలు మాటలు అవసరం లేదు. ఇప్పుడు ర్యాంప్ వాక్ ఇలాంటివి ఉంటాయి, అసలు మీ మాట అవసరం లేదు, మీ వాకే ఉండాలి, మీ కాన్ఫిడెన్స్ అందులోనే కనిపించాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు? జస్ట్ మనకు మ్యూజిక్ వినిపిస్తుంది కదా, ఆ మ్యూజిక్ తగ్గట్టు మనం వాక్ చేయాలంటే ఆ మ్యూజిక్ మన కాన్ఫిడెన్స్. ఆ మ్యూజిక్లోనే మనం ఓకే ఇది ఈ మ్యూజిక్ వల్ల నేను టైటిల్ గెలవబోతున్నా అనేసి ఆ మ్యూజిక్ మొత్తం మనస వాచకరం మొత్తం తీసుకొని దాని మీద నింపుకొని వాకింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అదే చాలా బూస్టింగ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఆ టైంలో, మాట లేకున్నా కూడా. ఇప్పుడు 33 ఆల్మోస్ట్ 30 to 33 మెంబర్స్ దాకా కంటెస్ట్ చేస్తారు. అవును. ఇప్పుడు మార్క్స్ ఎలా ఉంటాయండి? రౌండ్కి మార్క్స్ ఎలా ఉంటాయి? రౌండ్కి మార్క్స్ ఇస్తారు. మార్క్స్ జడ్జెస్ చేసేట్లో అంటే ఎంత అవుట్ ఆఫ్ ఎంత ఉంటాయి? అవుట్ ఆఫ్ 10 ఉంటాయి. 10కి 5, 6, 7, 8, 9 ఆల్మోస్ట్ ఫైనల్ మార్క్స్ అంటే 9.5 మ్యాక్సిమం ఉంటుంది. 10కి 10 వచ్చిందంటే ఇక గెలిచిండి అనుకోవాలి కాంపిటీషన్. అంటే మీరు 2 roundsకి ఎక్కువ డిసైడ్ చేస్తాయని అన్నారు కదా, వాటికి ఏమైనా ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయా? లైక్ 1 to 1 ఒకటి, ఇంకోటి ఏదో 2 చెప్పారు. క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ ఉంటుంది, ఫిట్నెస్ రౌండ్ ఒకటి ఉంటుంది, టాలెంట్ రౌండ్ ఒకటి ఉంటుంది. వాటికి ఏమైనా ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయి? అవి కూడా అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10. కానీ దీని ద్వారా ఏంటంటే ఒక జడ్జికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే వీడు బాగా పర్ఫామ్ చేస్తున్నాడు రా అంటే దీని ద్వారా ఇంకా వీడు సొసైటీలో ఇంకేమైనా చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళకి అప్పుడే వాళ్ళు ఒక అంచనా వేస్తారనమాట. దాన్ని బట్టి ఆ 3 rounds అంచనా వేసేస్తారు. ఇక ఒక తర్వాత ఇంకా పాజిటివిటీ పెరిగిపోయిందంటే వాళ్ళని పాజిటివ్ గానే చూస్తారు. అంతే, ఇది కరెక్ట్. ఒకసారి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయినామంటే అడిగలో బ్లైండ్కి వెళ్ళిపోయినట్టు ఫిక్స్ అయిపోతారు అక్కడనే ఇక రిజల్ట్. సూపర్. ఎవరు వస్తారు ఇప్పుడు మీతో పాటు ఇప్పుడు వెళ్తున్నప్పుడు? మీకు తోడుగా ఎవరు వస్తున్నారు? నేనైతే ఒక్కరిని సింగిల్గానే వెళ్తా, ఇంకా తీసుకెళ్ళాలి. అంటే మారల్ సపోర్ట్ కొంచెం తీసుకెళ్ళొచ్చా? ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని వెళ్ళొచ్చు. నేనైతే సింగిల్గా వెళ్తున్నా. ఎందుకు అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ కేరింగ్ తీసుకోవాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి, ఎక్కడున్నావా అని, వాళ్ళకి కొత్త స్టేట్, మళ్ళీ ఫుడ్ తిన్నావా ఎక్కడున్నా ఊకే ఫోన్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అనుకోండి, మీ ఏజ్ గ్రూపే ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు కదా. కానీ నేను సింగిల్గానే వెళ్తా, అందరూ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటాను అనమాట. ఇప్పుడు జస్ట్ అందరికీ నేను పోతున్నా అని చెప్పకుండా వెళ్ళి జస్ట్ వెళ్ళి టైటిల్తో తిరిగి వద్ది అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని ఉద్దేశంతో వెళ్తాను అనమాట. అందుకే సైలెంట్గా వెళ్తాను. దీని వెనక ఏమన్నా ఫిలాసఫీ ఉందా? అంటే కొంతమంది ముందే చెప్పకూడదు అంటారు. ఎప్పుడు ఏదన్నా కార్యం తలపెడితే ముందు చెప్పొద్దు, అయిపోయిన తర్వాత చెప్పంటారు చాలా మంది. ఫిలాసఫీ వింటా ఉంటాను నేను కూడా. మీరు బిలీవ్ చేస్తారా? ఇది కూడా బిలీవ్ చేయను. అది ఎందుకంటే అది కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నాకైతే జస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఎవరికి చెప్పినా చెప్పకున్నా మనం గెలుస్తాం. ఇన్కేస్ కొందరికి చెప్పినామంటే వాళ్ళకు మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు. కొందరు నెగిటివ్గా వీడియం గెలుస్తారా అనుకుంటారు. కానీ మా ఫ్రెండ్స్లో ఏంటంటే నన్ను అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. ఈవెన్ నా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కొందరు తెలుసు, ఈవెన్ రాము కానీ, సుదీప్ కానీ, కార్తీక్, నీలిమ, ప్రవళిక, మమత, వీళ్ళకి తెలుసు అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు నాకు బ్యాక్ బోన్, వీళ్ళు ఫుల్ సపోర్ట్ ఇస్తారనమాట. కానీ కొందరు ఫ్యూ ఫ్రెండ్స్కి చెప్పినా వాళ్ళైతే నాకు కాన్ఫిడెంట్ లాగా ఇస్తారనమాట. కానీ ఫ్రెండ్స్కి చెప్పినా చెప్పకున్నా ఒకటి మనకేమన్నా అవుతుంది అని అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా నేనైతే నమ్ముతా ఇది. సో మిస్టర్ ఇండియా 2025 టైటిల్ తీసుకుని వచ్చేసారు, ల్యాండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇక కొంచెం మూవీ ఇండస్ట్రీలో కొన్ని ఉన్నాయి, కొన్ని రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాటికి ట్రై చేయాలని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏందో డిసైడ్ అయిపోతాయి ఇక అప్పటికి. అంటే మీ గోల్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు అవకాశాలు వేరు. అవకాశం మీకు మీ దగ్గరికి మేబీ ఒక విలన్ రోల్ రావచ్చు, ఇప్పుడు మీరు హీరో ఏం చేయొచ్చు. లేదంటే మీ దగ్గరికి ఇలా రోల్ వచ్చినా మీరు అల్టిమేట్గా డైరెక్టర్ అవ్వాలనుకోవచ్చు. ఇలా ఏదో ఉంటుంది మనసులో. మీ మనసులో ఏముంది? ఒక యాక్టర్ కావాలని. ఈవెన్ ఏ రోల్ వచ్చినా సరే, స్టార్టింగ్ ఏ రోల్స్ అయినా సరే మనం ప్రారంభించవచ్చు. ఒక మూవీ ఇండస్ట్రీలో గ్రేట్ యాక్టర్ కావాలని అదేవిధంగా నా ఎన్జిఓ సోషల్ సర్వీస్ అవుతుందో అది అలాగే కంటిన్యూ చేయాలని ఉంది. ఎప్పుడైతే మనం నార్మల్గా ఉండి సోషల్ సర్వీస్ చేస్తే కొందరికి తెలుసు, ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ రేంజ్ ఉండి సోషల్ సర్వీస్ చేస్తే చాలామంది ఇనిషియేటివ్ తీసుకొని కూడా వస్తారనమాట. చాలామంది మన సర్వీసెస్ తెలుస్తాయి, చాలామంది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నేను మెయిన్ ఈ సెలబ్రిటీ అనే కాన్సెప్ట్లోకి వచ్చింది సోషల్ సర్వీస్ చేయడం కోసమే.
నా మెయిన్ గోల్ కూడా అదే. అంతే, ఒక పిలిపిస్తే సెలబ్రిటీ పిలిపిస్తే చాలా మంది వస్తారు. వచ్చే విధంగా ఒక్కరే ఒక చెయ్యి చేసే కంటే బోల్ చేయలు. అది మీరు అన్నారు కరెక్ట్. ఓకే, బాగుంది. అంటే మీ ఎయిమ్ కూడా చాలా బాగుంది, సంకల్పం చాలా బాగుంది. అమ్మ మాట ఇక్కడేమో సహాయం చేయాలి సోషల్ అదే సొసైటీకి అని చెప్పి ఒకటి ఉంది. సో మీకు ఇప్పుడు ఈ ఫిట్నెస్ పరంగా, ఫ్యాషన్ పరంగా, యాక్టింగ్ పరంగా ఎవరు మన ఇంటర్నేషనల్ చెప్పండి లేదంటే ఇండియా చెప్పండి, ఎవరన్నా చెప్పండి, ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఫిట్నెస్ పరంగా అంటే నాకు విద్యుత్ జమాల్ మన బాలీవుడ్లో ఉంటాడు. చాలా ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అవుతాయి అనమాట. ఆయన చాలా టిప్స్ నేర్పిస్తాడు ఫిట్నెస్ సంబంధించి, ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలో, ఎప్పుడు ఫేస్ని ఎలా గ్లో ఉంచుకోవాలో, మన బాడీ ఎలా ఫిట్గా ఉంచుకోవాలో, ఎప్పుడు కాన్ఫిడెంట్ ఎలా ఉండాలో, ఆయన ద్వారా చాలా అంటే చాలా విషయాలు. ఒక మాట చెప్పండి ఆయన చెప్పింది ఇప్పుడు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఏమంటాడంటే మీరు నార్మల్గానే ఉంటారు, కానీ మీరు ప్రపంచానికి డిఫరెంట్గా కనిపించాలంటే మీరు డిఫరెంట్గా చేయాలి. నాకు చాలా ఇన్స్పిరేషన్ చేసింది అనమాట ఆ విషయం. అక్కడ నుంచి నా ఫిట్నెస్ ఇంకా చాలా కొంచెం మెరుగుపడింది అనమాట. మీరు నార్మల్ కాకుండా డిఫరెంట్గా కనిపించాలంటే ఏదైనా డిఫరెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఫిట్నెస్లో టాప్ ఉండడము, సొసైటీలో మనం హెల్ప్ చేయడము, లేదంటే మీ ఉన్న ప్రొఫెషన్లో ఇంకా గొప్పగా ఎదగడము, ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఆయన ద్వారా ఈ విషయం ద్వారా కొంచెం మోటివేట్ అయినాను చాలా. సో ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ చెప్పారు. సో ఫ్యాషన్ అండ్ యాక్టింగ్ వైజ్ ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఫ్యాషన్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ పరంగా ప్రభాస్. ఏంటంటే ప్రభాస్ సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు, కానీ ఎవరు తెలియనివాడు. దాంతోపాటు యాక్టింగ్ కూడా ఇరగదీస్తాడు అనమాట. సో ప్రభాస్ చూసి చాలా మోటివేట్ అయినాయి ఫీల్డ్లో మాత్రం. ఇంకా ఫిట్నెస్ పరంగా అయితే విద్యుత్ జమాల్, మన ఇండస్ట్రీ పరంగా ప్రభాస్. ఫ్యాషన్ ఎవరు? ఫ్యాషన్ ఎవరన్నారు? ఫ్యాషన్ అంటే ఇంకా అల్టిమేట్గా అందరూ అల్లు అర్జునే అంటారు కదా. అల్లు అర్జున్ డ్రెస్సింగ్ వే ఆఫ్ విధానం కానీ, విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ వే ఆఫ్ విధానం. ఇప్పుడు ఇది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది నార్మల్గా అడుగుతున్నాను. అంటే ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇది నేను టాలీవుడ్లో ఒక సెలబ్రిటీని చూసిన, పేరు నాకు కూడా అంత ఐడియా లేదు. ఒకసారి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా గోవాలో షూట్ కోసం అని, ప్రీ షూట్ ఉంటుంది మాకు. ప్రీ షూట్ కోసం ఒక సెలబ్రిటీ వెళ్తుండు, ఇలాంటి డ్రెస్ వేసుకుండు. ఓకే ఇది బాగుంది కదా, ఒక క్లిక్ తీసిన. నెక్స్ట్ అలాంటి వే డ్రెస్ ట్రై చేద్దామని ఈ డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చి. కొంచెం ఇది కొంచెం వింటేజ్ లుక్ ఇస్తుంది కదా, 1980s 90s ఆ టైంలో కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఎలాగ వేసుకునేవారు కదా, యూనివర్సిటీస్లో పెద్దగా చదువుకున్న వాళ్ళు, లా చదివిన వాళ్ళు. అంతేనా? నాకు తెలిసిన అంటే బికాజ్ ఆర్ఆర్ఆర్ సినిమా ఇలాంటివి చూసాం కదా, కొంచెం బ్యాక్ టైం పీరియడ్, ఓల్డ్ ట్రెడిషన్ అనమాట, బ్యాక్ టు ఓల్డ్ ట్రెడిషన్ లాగా ఇది కూడా అంతే. సో ఏదైనా రోజు ఈ మధ్యలో ఇన్ని రోజుల్లో ఏదైనా రోజు మీరు బాగా బాధపడిన సందర్భాలు ఉన్నాయి అంటే, కొంచెం అంటే మీరు ఒక జెన్యూన్ ఎఫర్ట్ పెట్టుండొచ్చు మధ్యలో, ఇప్పుడు లాక్డౌన్ పీరియడే వచ్చింది, మీరు అప్పుడు ఎప్పుడో సాధించింది, తర్వాత అన్ని రోజులు బాగుంటే తర్వాత నెక్స్ట్ సీజన్కే వెళ్ళిపోయేవారు, నెక్స్ట్ వచ్చినప్పుడే మీరు వెళ్ళి కొట్టేసేవారు టైటిల్. దాని తర్వాత చాలా అవకాశాలు వచ్చేవి, లేదంటే మీకు వచ్చే అవకాశాలు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ వల్ల పోయినవి కూడా ఉండొచ్చు. సో అలాంటివి ఏమన్నా షేర్ చేసుకుంటారా? నేను అది విసిరిన పైనప్పుడు అక్కడికి మన టాలీవుడ్కి సంబంధించిన 2-3 ప్రొడ్యూసర్స్ వచ్చారనమాట. నన్ను అక్కడనే సెలెక్ట్ చేస్తారు, మా మూవీలో ఛాన్స్ ఉంటుంది అనేసి ఒక 2-3 సెలెక్ట్ చేశారు. తర్వాత లాక్డౌన్ వచ్చేసింది, ఇక కాంట్రాక్ట్ కట్ అయిపోయింది అనమాట. ఇప్పుడిప్పుడే వాళ్ళు మళ్ళీ రీచ్ అవుతున్నా. నెక్స్ట్ వాళ్ళ మూవీస్లో కూడా చేస్తాను, వాళ్ళు కూడా మాట ఇచ్చారు ఖచ్చితంగా ఇస్తామని. నెక్స్ట్ వాళ్ళ మూవీ కోసమే ప్రిపేర్ కావాలి. ఇక నెక్స్ట్ ఈ టైటిల్ చేసిన తర్వాత నెక్స్ట్ యాక్టింగ్ మీదనే ఫోకస్ చేయాలి. ఇంకా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఫిట్నెస్ ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఈవెన్ మెంటల్ బ్యాలెన్స్ కోసం కూడా మీరు మెడిటేషన్ చేస్తారు. బట్ మెంటల్ స్ట్రెంగ్త్ పెరగాలంటే కొంతమంది ఏంటంటే లైక్ భగవద్గీత సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ ఏదో ఒక మారల్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు కొన్ని ఇలాంటివి. మీరు ఏమన్నా అలాంటిది ఏదన్నా తీసుకుంటారా? మారల్ రెగ్యులర్గా భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఇంకా డైలీ హనుమాన్ చాలీసా చేసుకుంటూ పడుకునేటప్పుడు వెళ్ళి మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఏంటంటే కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తుంది అనమాట మన లోపల. ఏదైనా ఒక శ్లోకం చెప్తారా? అంటే భావం చెప్పండి, మీరు శ్లోకం క్లియర్గా వద్దు, మొత్తం దాని భావం చెప్పండి. ఏదైనా భగవద్గీతలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది, అట్రాక్ట్ చేసింది? నేను హనుమాన్ చాలీసా చెప్తాను. అంటే హనుమాన్ చాలీసాలో ఏంటంటే ఎవరైనా సరే హనుమాన్ చాలీసా చదివితే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏమో కానీ మన కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా, ఒక రేంజ్లో వస్తుంది కూడా పయనించాలి కాస్మిక్ ఎనర్జీ. దాని ద్వారా ఫుల్ మోటివేట్ అనిపిస్తుంది నాకు. జో యహ పడే హనుమాన చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీసా అంటారు కదా. ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళకి అష్టసిద్ధులు నవనిధులు వస్తారని పరమశివుడు పార్వతి సాక్షిగా చెప్పారంటారు కదా. సో ఏంటంటే ఎప్పుడైతే హనుమాన్ చాలీసా చదువుతానో నాకు అల్టిమేట్గా కాన్ఫిడెన్స్ కానీ బూస్ట్ అవ్వడం లాంటివి కానీ ఒక వెయ్యనుగుల బలం వచ్చినట్టు అవుతుంది అనమాట. సో నేను బాగా అంటే హనుమాన్ చాలీసా చాలా ప్రిఫర్ చేస్తాను. హనుమాన్ చాలీసా చదివితే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అనేసి నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఇన్ ఇయర్స్ లైఫ్లో నేను హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠనం చేస్తున్నాను కాబట్టి నా లైఫ్లో అల్టిమేట్గా మిరాకిల్స్ అనమాట. ఏది చేసినా సక్సెస్ అవ్వడం లాంటిది కానీ, మంచి పాజిటివ్గా ఉండడం, మంచి మిత్రులు అవ్వడం లాంటిది కానీ చాలా అంటే చాలా. ఇంకా హనుమాన్ చాలీసా అంటే తోపు అనుకోవాలి. ఇక
ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారంటే చాలామంది మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి వస్తాడు అని చెప్పి వాళ్ళ సంపాదన అప్పుడే స్టార్ట్ చేసేసి మిమ్మల్ని కొంచెం మీతో దోస్తి కట్ చేసి ఇలా ఉన్నారన్నారు. సో ఈ చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. తర్వాత ఇప్పుడు ఇలాంటివి గెలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెసేజ్ చేయడం, అప్రిషియేట్ చేయడం, కలవడం, కలుద్దామని అనడం ఇలాంటివి చూస్తూ ఉంటారు. సో మీ వెనక మీ లోస్లో మీ హైస్లో వెనక సేమ్ ఒకేలా ఉన్న వ్యక్తుల గురించి ఎవరైనా చెప్తారు? నాకు లోస్లో ఉన్నప్పుడు మమత, నీలిమ, కార్తికన్న, వెంకటేష్, ప్రవళిక వీళ్ళు ఉండే. నేను హైప్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు 5-6 మంది ఉండే అనమాట. అప్పుడు సపోర్ట్ ఇచ్చి బూస్ట్ చేసింది వాళ్ళే, ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది కూడా వాళ్ళే అనమాట. ఒకప్పుడు నేను లైబ్రరీకి వెళ్ళి సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరైతే నన్ను పట్టించుకోవాలి ఫోన్లు చేయలేరో ఇప్పుడు నాకు వీక్లీ 2-3 టైమ్స్ అనే కాల్స్ చేస్తారు. అమ్మ కలవారా, దావతకు పిలిస్తే రావరా, ఎంతేరా, నువ్వు సెలబ్రిటీ అయిపోతున్నావురా, నువ్వు తోపురా అని మమ్మల్ని పట్టించుకుంటారులే మీకు మేము చులకనే కనిపిస్తాం కదా అంటే ఒకప్పుడు మాట్లాడని వాళ్ళే ఇప్పుడు ఫోన్ చేసి సతాయిస్తున్నాను అనమాట. కానీ నేను అన్న కూడా నన్ను అప్పుడు లో చేసినా కూడా ఇప్పుడు నేను వాళ్ళతో ఈక్వల్గానే మాట్లాడతా, యాక్చువల్లీ ఫ్రెండ్స్గానే మంచిగా మాట్లాడతా. కానీ నేను ఏదో గొప్పగా అయినా నేను చిన్నగా ఉన్నా అని క్రిటిసైజ్ మాత్రం చేయను, కానీ అందరిని ఈక్వల్గానే చూస్తాను, అందరు మనోళ్ళే. ఇప్పుడు అమ్మ మాట ఆయుధం కింద దిగారు దీనిలోకి. ఆల్రెడీ ఒకసారి ఏదో ఒక రన్నర్ అప్ గెలిచి వచ్చారు. అప్పుడు ఎలా ఉన్నారు? మీ మదర్ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట మదర్. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు కదా, ఏం చెప్పారు ఆవిడ ఏదో ఒక మాట చెప్పా ఉంటారు. ఇప్పుడు మదర్ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మదర్ ఫాదర్ లేరు అంటే వాళ్ళకు నేను డెడికేట్ చేయాలని వెళ్తున్నాను అనమాట. నాకు ఇప్పుడు వాళ్ళ మాటలే ఆయుధం. ఇక అంటే ఎప్పుడండి ఎలా? ఫాదర్ 2014లో వెళ్ళిపోయారు. మదర్ ఏంటంటే లాక్డౌన్ తర్వాత ఒక 2 years తర్వాత వెళ్ళిపోయింది. ఇంకా నేను మాటలు లేవు, ఇక సిచ్యువేషను ఊహించలేము. ఇక నాకు ఒకటే గోలు, మదర్ అట్లా అన్నది, ఎలాగైనా సరే నేను కూడా ఆ టైటిల్ సాధించి ఎలాగైతే మదర్ అన్నదో అలాగే నేను ఆ సెలబ్రేషన్ పరంగా అదే కారులో వెళ్ళి మా అమ్మకు ఆ ఫోటోస్ చూపించాలని ఒక ఉద్దేశం అనమాట. మా అమ్మ ఇక్కడ లేకపోవచ్చు, కానీ పైకి వెళ్ళి చూస్తూ ఉంటుంది కదా, ఖచ్చితంగా మా అమ్మ కోసం నేను ఇప్పుడు నేను చేస్తుందంతా మా అమ్మ ఏదైతే మాట అన్నదో ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే, అంతే. ఖచ్చితంగా మీరు ఆ మిస్టర్ ఇండియా 2025 టైటిల్తో తిరిగి రావాలని మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరపున, మా ఐ డ్రీమ్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.